ప్రళయం, యుగాంతం ఏ పేరుతో పిలుచుకున్నా అనాదిగా మనిషిని కలవరపెడుతున్న విషయం ఇదే. దీన్ని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నో అంచనాలు వేస్తున్నాడు, లెక్కలు కడుతున్నాడు. ఇది మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న అంశాలను లెక్కించి ప్రళయకాలాన్ని అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు దీని సమయాన్ని సవరిస్తుంటారు కూడా. తాజాగా ఒక సెకను ముందుకు జరిపారు. అంటే యుగాంతం మరింత ముందే రావచ్చన్నమాట. మనం సృష్టించుకున్న ప్రమాదకర పరిజ్ఞానాలు మన ప్రపంచాన్ని ఎంత త్వరగా నాశనం చేయనున్నాయి. దీనికి మనం ఎంత సమీపంలోకి వెళుతున్నాం? వీటిని అంచనా వేసి చూపించేదే డూమ్స్డే క్లాక్. డూమ్స్డే క్లాక్ అనేది ప్రళయకాలాన్ని చూపించే ప్రతీకాత్మక గడియారం. ఇటీవలి దీన్ని బులెటిన్ ఆఫ్ ద ఆటమిక్ సైంటిస్ట్ 3 ఏళ్లలో తొలిసారిగా ఒక సెకను ముందుకు జరిపారు. ఒక నిర్ణీత కాలంలో అప్పటికి పొంచి ఉన్న ముప్పులను శాస్త్రవేత్తలు పరిశీలించి నిశితంగా అధ్యయనం చేసి గడియారం ములులను ప్రళయకాల సమయానికి ముందుకు లేదా వెనక్కి జరుపుతారు. పది మంది నోబెల్ పురస్కార గ్రహీతలతో పాటు అణు పరిజ్ఞాన, వాతావరణ విజ్ఞాన నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన బులెటిన్ ఆఫ్ ద ఆటమిక్ సైంటిస్ట్ బోర్డ్ దీన్ని ఏటా అప్డేట్ చేస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న ఘటనల మీద చర్చించి గడియారంలో ముల్లులను ఎక్కడ ముంచాలో నిర్ణయిస్తుంది. ఒక రకంగా డాక్టర్ జబ్బును నిర్ధారించినట్టుగానే ఈ శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందన్నమాట. ఇది ఇంకాస్త త్వరగా ప్రపంచానికి వినాశన ముప్పు వాటిల్లొచ్చని సూచిస్తుండడం గమనార్హం. మానవాళి మొత్తాన్ని ప్రమాదంలో పడేయగల ప్రస్తుత ముప్పుల విషయంలో ప్రపంచం పెద్దగా పురోగతి సాధించలేదని, అందుకే గడియారాన్ని ముందుకు జరపాల్సి వచ్చిందని BASకు చెందిన సైన్స్ అండ్ సెక్యూరిటీ బోర్డు అధ్యక్షుడు డానియల్ హోల్ చెప్తున్నారు. అణ్వాయుధాలు, వాతావరణ మార్పు, జీవాయుధాలు, ఇన్ఫెక్షన్ జబ్బులు, కృత్రిమ మేధ వంటి వినాశనకర పరిజ్ఞానాల నుంచి తలెత్తుతున్న ముప్పుల మూలంగా ఈ సమయాన్ని మార్చాల్సి వచ్చిందని వివరిస్తున్నారు.